హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, సేల్స్ ఫోర్స్ కంపెనీ నుంచి మోస్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. స్టూడెంట్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. అండ్ ఫుల్ అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబిలిటీ, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, సేల్స్ ఫోర్స్ కంపెనీ గురించి ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు. సో ఈ కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పొజిషన్ నేమ్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ పొజిషన్‌కి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించిందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ వర్క్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6-12 మంత్స్ వరకు ఉంటుంది. సో ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఫుల్ టైమ్ జాబ్‌గా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కన్వర్ట్ అవుతుందండి. అండ్ ఫస్ట్‌లీ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ ప్రెజెంట్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ అండ్ రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. బట్ బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు అండి. సో ఈ 2 లొకేషన్స్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి, సో న్యూ టెక్నాలజీస్‌ను నేర్చుకోవడము, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే వెబ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్, కోడింగ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ పీరియడ్‌లో వర్క్‌కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ అండ్ వర్క్‌ను కూడా కంపెనీ నేర్పిస్తుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. మంచి కాంపిటీటివ్ సాలరీతో పాటు కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.2 ఎల్‌పీఏ నుంచి 4.6 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు అండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్‌లో అకౌంట్ ఉంటే మీ డీటెయిల్స్‌తో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. అండ్ అకౌంట్ లేని వాళ్ళు, ఫస్ట్ టైమ్ కనుక ఈ కంపెనీలో ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ క్రియేట్ లింక్‌ని క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకొని ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. వన్స్ మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఇలా 3 ఆప్షన్స్‌తో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. ఇలా ఈ పొజిషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో చాలా సింపుల్‌గా మనం 4-5 స్టెప్స్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ మై ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కెరియర్ పేజ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ అడ్రెస్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకొని నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్‌ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది ఆప్షనల్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు క్వెషనరీ పేజ్ ఓపెన్ అవుతుంది.
సో, ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఈ ఆప్షన్‌లో మీ జెండర్‌ను సెలెక్ట్ చేసుకొని, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని, ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే, నెక్స్ట్ మనకు ఈ అప్లికేషన్ ఫార్మ్ యొక్క ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.